నమస్తే. మొత్తానికి అనుకున్నట్టే వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నెల 9వ తేదీ నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శించబోతున్నారు. ఎందుకంటే ఫేజ్డ్ మేనర్‌లో ఈ మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషన్ కార్యక్రమాన్ని జనంలోకి పెనెట్రేట్ అయ్యేలాగా తీసుకెళ్లాలని వైఎస్ఆర్‌సీపీ భావించింది. ఆల్రెడీ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, నాయకులు ఇప్పటికే 10 మెడికల్ కాలేజ్ సందర్శన పూర్తయింది. ఇప్పుడేంటంటే ఆ ఉద్యమాన్ని ఇంటెన్సిఫై చేయటం, ఉధృతం చేసే క్రమంలో, ఇంకా ప్రజల్ని సెన్సిటైజ్ చేసే క్రమంలో 17 మెడికల్ కాలేజీలు తాను తీసుకొస్తే తర్వాత వీటిని ప్రైవేట్ పరం చేసే కార్యక్రమానికి ముందుగా 10 మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడానికి జరుగుతున్న కార్యక్రమాన్ని జనం మధ్యలో చర్చకు పెట్టి దాని మీద డిస్కషన్ నడిపించాలి, డిబేట్ నడిపించాలి. ఎలా పేద విద్యార్థులు, మధ్యతరగతి వర్గాలకు చెందిన విద్యార్థులు నష్టపోబోతున్నారు. మెడిసిన్‌లో ఒకవేళ సీట్ వచ్చినప్పటికీ ఈ ప్రైవేట్ కాలేజీల్లో ఫీజులు కట్టుకోలేక ఎలా నష్టపోబోతున్నారు. అండ్ అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌కు విరుద్ధంగా ఈ ప్రభుత్వం ఎలా వ్యవహరించబోతోంది. ఇదంతా కూడా జనంలోకి వెళ్లి ఆయన చెప్పాలనుకుంటున్నారు. ఇదే విషయాన్ని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ప్రెస్ మీట్‌లో చెప్పారు. 9వ తారీఖు ఆయన అనకాపల్లి జిల్లా నర్సీపట్నం చేరుకుంటారు. మెడికల్ కాలేజీల సందర్శన పూర్తి చేసి అసలు అక్కడ ఏం జరుగుతోందనేది చెప్పడం కోసం. దానికి ఒక ఇంపార్టెన్స్ కూడా ఉంది. ఎందుకంటే స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు కూడా అదే ప్రాంతానికి చెందినవారు కావటం. మెడికల్ కాలేజీల్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అసలు ఏవి పూర్తి కాలేదు. కేవలం 5% పూర్తయ్యాయని చెప్పి ప్రభుత్వం చేస్తున్న వాదన నిజం కాదు. ఏ మేరకు పూర్తయినాయో చెప్పటం అండ్ పేద మధ్యతరగతి వర్గాలకు చెందిన విద్యార్థుల్ని వారి తల్లిదండ్రుల్ని సమీకరించడం, ప్రైవేటైజేషన్ ఇంత ఘోరంగా జరగటం ఏంటని వారికి అర్థమయ్యేలా చెప్పటం. ఇది ఇంతకు ముందే అనుకున్నట్టు ఏంటంటే ఇది ఫేజ్డ్ మేనర్‌లో ఇంకా ఆయన అన్ని కాలేజీలకి ఒంటరిగా ఆయన ఒక్కరు వెళ్తారు. అంటే ఏ నియోజకవర్గం పరిధిలో ఉంటే ఆ నియోజకవర్గానికి చెందిన నాయకులు, ఆ జిల్లా నాయకులు వస్తారు. ఆ బాధ్యులు వస్తారు, పార్టీ బాధ్యులు. అట్ ద సేమ్ టైమ్ ఆయన ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటుంది ఏంటంటే విద్యార్థులతోటి. ఈ మెడిసిన్ మీద ఇంట్రెస్ట్ ఉండి ఎంసెట్‌లు గానీ, నీట్ గానీ రాసి ఒకవేళ రేపొద్దున ఆస్పిరెంట్స్‌గా ఉన్నోళ్ళు వాళ్ళందరితో కూడా ఆయన ఇంటరాక్ట్ కాబోతున్నారు. ఇదేంటంటే ఇంతకుముందు కూడా ఒక వీడియోలో మనం చెప్పుకున్నట్టు ఏంటంటే ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి 8,000 మందితో ఒక నెట్వర్క్ తయారు కాబోతుంది. వాళ్ళందరూ అపార్ట్ ఫ్రమ్ ద క్యాడర్స్ అనమాట. ఈ బలమైన నెట్వర్క్. అంశాలను ఐడెంటిఫై చేయటం, అంశాలు, సమస్యల మీద విస్తృతంగా దానికి సంబంధించిన సమగ్ర అధ్యయనం చేయటం, నోట్స్ ప్రిపేర్ చేయటం, అవన్నీ ఏంటంటే అధ్యక్షులు వారు ఇచ్చిన నెంబర్‌కి అప్‌లోడ్ చేయటం. సో, ప్రతి హోంవర్క్ ఆయనే చేసుకుంటున్నారు. ఇప్పటివరకు మధ్యలో వచ్చిన అగడతలు గాని, కోటరీలని ఎవరన్నా భావిస్తే కొంచెం పార్టీకి దూరంగా జరిగిన వాళ్ళకి గాని, నేరుగా ఆయనే వాళ్ళతోటి సంప్రదింపులు జరపాలనే కార్యక్రమంలో భాగంగా. అందుకనే ఒక్కొక్క అంశం ఎంచుకుంటున్నారు. ఇప్పుడు మనం ఇంతకుముందు చూసాం. గుంటూరు మిర్చియాడ్ కావచ్చు, అనంతపురం జిల్లా రాప్తాడు కావచ్చు, రాప్తాడు తర్వాత మనం గనక చూస్తే ప్రకాశం జిల్లా పొదిలి, పొదిలి తర్వాత గుంటూరు జిల్లా ఒక ఉమ్మడి గుంటూరు జిల్లా రెంటపాళ్ళ, తర్వాత చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం. ఇక్కడేమో ఎవరెవరు వచ్చారు, రైతులొచ్చారు. సామాన్య ప్రజలు కూడా అంటే పార్టీతో అసోసియేట్ అయ్యి కార్యకర్తలుగా ఉండి లేదా అభిమానులుగా ఉండేవాళ్ళు ఎవరైనా పిలిస్తే వెళ్ళటం కోసం గానీ, పరామర్శించడం కోసం గానీ, వీటి మీద ఆయన ఎక్కువ ఫోకస్ పెట్టారు. రైతుల సమస్యలు ఒక ఫేజ్. మిర్చి, పొగాకు, మామిడి అడ్రెస్ చేశారు. ఉల్లి, టమోటా గురించి కూడా పార్టీ కార్యాచరణ ఒకటి నడుస్తుంది. ఇప్పుడు మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ అనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతున్న కార్యక్రమం కాబట్టి దాన్ని కేవలం అంటే ఆయన వెళ్తే పార్టీ అధ్యక్షుడిగా మాజీ ముఖ్యమంత్రిగా ఆయన వెళ్తే వచ్చే ఫోకస్ వేరుగా ఉంటుంది కాబట్టి దాని మీద ఆయన నేషన్ వైడ్ అటెన్షన్ డ్రా చేస్తున్నారు కాబట్టి ఈవెన్ ఢిల్లీ గమనిస్తుంది ఈ పరిణామాలన్నింటినీ. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత తిరిగి మాకు 700 సీట్లు అని చెప్పి వెనక్కి పంపించిన ఘనత ఉన్న ఏకైక రాష్ట్రం అయితే మంది అందులో డౌట్ ఏం లేదు. 700 సీట్లు వెనక్కి ఇచ్చేసాం. వెనక్కి ఇచ్చేయడం అంటే గోడ కొట్టిన సున్నం. మళ్ళీ వెనక్కి వస్తే మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలంటే మళ్ళీ ఈయనే భగీరథ ప్రయత్నం చేయాలి. రేపొద్దున అధికారంలోకి వస్తే ఈయన భగీరథ ప్రయత్నం చేస్తే కానీ రావు అవి. ఈ గవర్నమెంట్ డిసైడ్ అయిపోయింది. ఫేజ్డ్ మేనర్‌లో ఒక 10 మెడికల్ కాలేజీని ప్రైవేటైజ్ చేయడం కోసం. దానికోసం నోటిఫికేషన్ ఇచ్చారు. జీవో ఇచ్చారు. జీవో తర్వాత టెండర్ నోటిఫికేషన్ ఇచ్చారు. టెండర్ నోటిఫికేషన్‌కి సంబంధించిన ప్రాతిపదికల్ని ఒక 70, 80 పేజీల్లో రూపొందించారు. ఎకరం రూ. 100 వంతున లీజుకి ఏడాదికి లీజుకి ఇవ్వాలని నిర్ణయించారు. 261 ఎకరాలు మొత్తం 4 ఐడెంటిఫై చేసిన 4 కాలేజీలకి ప్రస్తుతం ఫేజ్ 1లో కేపీఎంజీ వాళ్ళు చేసి ఇచ్చిన ఈ డైరెక్షన్ అనమాట. చేయటానికి
మొత్తం కలిపి రూ. 26,100 సక్సెస్‌ఫుల్ బిడ్డర్స్. సరే బిడ్డింగ్ ఫీజు అది వేరే ఉంటుంది. అది కోట్ల రూపాయలని ఉంటుంది గానీ, మామూలుగా ఏంటంటే తర్వాత రూ. 26,100కి అది కట్టబెట్టేస్తారు. ఇప్పుడు వాటికి అనుబంధంగా 625 పడకలున్న ఆసుపత్రులు కట్టాలి. ఆసుపత్రులు కట్టినప్పుడు యూజర్ ఫీజు ఉంటుంది. యూజర్ చార్జెస్ ఉంటాయి. సామాన్యుడు కట్టుకోగలడా? వాళ్ళకేదో కేటగరైజేషన్ అంటారు. అసలు ఎలా నడుస్తుంది? గవర్నమెంట్ ఆసుపత్రులు ఇప్పటివరకు ఏమి నడవనట్టు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి. ఈ ప్రైవేట్ ఆసుపత్రులతోటే అంటే పీపీపీ మోడ్‌లో నిర్మితమవుతున్న ఈ మెడికల్ కాలేజీలు వాటికి అనుబంధంగా ఉండే ప్రైవేట్ ఆహ్, అదే పీపీపీ మోడ్‌లో నడిచే హాస్పిటల్స్ 625 బెడెడ్ హాస్పిటల్స్. వీటన్నిటిని ప్రైవేట్ పరం చేస్తే రేపొద్దున గవర్నమెంట్సే ఎక్కడుంటుంది? ఆల్రెడీ మేధావులు దీని మీద ప్రశ్నిస్తున్నారు. ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం గారైతే ఒకటే అడిగారు. గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఉండే రా రాయితీలు, హక్కులు, ఉద్యోగాల్లో వాళ్ళకి రావాల్సిన వాటా అవన్నీ దక్కుతాయా? వీటి మీద గవర్నమెంట్ ఏమైనా క్లారిటీ ఇచ్చిందా? ఏమీ లేదు. అండ్ రెండోది యూజర్ ఫీజ్ కేటగరైజేషన్ చేస్తే తరతమ భేదం పాటించినట్టేగా. ఇప్పుడు అది పీపీపీ మోడ్‌లో నిర్మిస్తున్నా వచ్చే పెట్టుబడిదారుడు తను పెట్టిన రూపాయికి రూ. 10 రావాలని ఆలోచన చేస్తాడు. ఆలోచన చేసినప్పుడు రూ. 10 ఉండే ఫీజు రూ. 100 అవుతుంది. ఎంతమంది ఎఫర్ట్ చేయగలరు? ఆ మెడికల్ సీట్లు ఎంతమంది కొనుక్కోగలరు? చదువుకి చదువు, అటు వైద్యానికి వైద్యం. సో, ఈ ఫ్యాక్టర్స్ అన్నిటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా బలంగా జనంలోకి తీసుకెళ్లాలనుకుంటారు. నర్సీపట్నంతోటి ఆయన మొదలెట్టారు. ఆయన యూరోప్ పర్యటనకు సంబంధించి ఆల్రెడీ అనుమతి ఆయనకి లభించింది కోర్టు నుంచి. యూరోప్ పర్యటన ముగించుకున్న తర్వాత ఫేజ్డ్ మేనర్‌లో తీసుకెళ్ళి మొత్తం ఏంటంటే ఉద్దేశ్యం 1,00,000 మంది తోటి. ఇందులో స్టూడెంట్సే ఉంటారు, స్టేక్ హోల్డర్స్ ఉంటారు, వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు. పార్టీ కార్యక్రమం కాదిది, ప్రజల కార్యక్రమం అని చెప్పడం కోసం రైతుల తరఫున నిలబడి మాట్లాడాడు 4 చోట్ల ఆయన. గుంటూరు జిల్లా మిర్చియాడ్‌లో అయితే పొగాకు రైతుల కోసం, మిర్చియాడ్‌లో అయితే మిర్చి రైతుల కోసం, గుంటూరు జిల్లా మిర్చియాడ్‌లో మిర్చి రైతుల కోసం, ప్రకాశం జిల్లా పొదిలిలో పొగాకు రైతుల కోసం, బంగారపాలెంలో మామిడి రైతుల కోసం, అలాగే టమాటా, ఉల్లి రైతుల కోసం ఆల్రెడీ ఆందోళన కార్యక్రమాలు. యూరియా గురించి కూడా ఆయన మాట్లాడబోతున్నారు. సో, మొత్తం 9, 10 సెక్టర్స్ ఐడెంటిఫై అయినాయి. ఆయన చాలా ఫేజ్డ్ మేనర్‌లో ఎళ్తున్నారు. రెండోది పవర్ సెక్టర్‌లో ట్రూ డౌన్ అని తనకు తానుగా ప్రభుత్వం అభివర్ణించుకుంటున్న కార్యక్రమాన్ని కూడా ఆయన ఎండగట్టబోతున్నారు. తమ హయాంలో ఎంత మిగిల్చితే దాన్ని రెవెన్యూ సర్దుబాటు కింద డిస్కమ్‌లు చేసుకున్నాయి. తర్వాత జనం నెత్తిన ఎలా బాధింది ఈ ప్రభుత్వం అనేది ఆయన చెప్పబోతున్నారు. బాదుడే బాదుడని వాళ్ళు స్లోగన్ ఇచ్చారు కదా! ఇప్పుడు బాదుతోంది వాళ్ళే అని చెప్పే కార్యక్రమం. ఓవరాల్‌గా ఏంటంటే దేశం మొత్తం దృష్టిని ఆకర్షించబోయే మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్‌కి సంబంధించి ఒక వినూత్న పంథాలో ఆందోళనని జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టబోతున్నారు. అదేదో 9వ తారీఖు నర్సీపట్నంలో అందరూ చూడొచ్చు.